నమస్తే. 1969 ఉద్యమం, మరొక వైపు మలిదశ ఉద్యమం. రెండు ఉద్యమాల తర్వాత సిద్ధించినటువంటి తెలంగాణ స్వరాష్ట్రం 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. దాదాపు 11 సంవత్సరాలుగా వస్తుంది. 2025లో ఉన్నాం. కానీ గతంలో తెలంగాణ ఉద్యమం కోసం జీవితాలను పణంగా పెట్టినటువంటి, తన యొక్క సర్వస్వాన్ని దారపోసినటువంటి కళాకారులు, ఉద్యమకారులు ఎందరో ఉన్నారు. వారందరినీ తెరపైకి తెచ్చేటువంటి ప్రయత్నం అయితే కాళోజీ టీవీ చేస్తూ ఉంది. మనతో పాటుగా నాటి తెలంగాణ ఉద్యమంలో భల్లేపల్లి మోహన్, అసలు తెలంగాణ ఉద్యమానికి, మలిదశ ఉద్యమానికి పాటలు అంటే గుర్తొచ్చేటువంటి పేరు భల్లేపల్లి మోహన్. మనతో పాటుగా స్టూడియోలో ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. ఎస్, మొదలే అసలు మీరు దగాపడ్డ తెలంగాణ అనేటువంటి అది ఇప్పటికి కూడా మలిదశ ఉద్యమానికి మొదటి పాటల క్యాసెట్గా చెప్పుకుంటూ ఉంటాం. అవును. దగాపడ్డ తెలంగాణ గురించి మొదలు పెడదాం. ఓకే. అది 2001లో కేసీఆర్ గారు స్టార్ట్ చేసిన ఉద్యమంలో 2000 మందితో మీటింగ్ పెట్టారు. ఓకే. అంటే అంతకుముందు మేధావులతోనూ, విద్యార్థులతోనూ, కార్మిక సంఘాలతోనూ అందరితో పర్సనల్గా మీటింగ్లు పెట్టి అన్నీ అయిపోయిన తర్వాత ఒక కొలిక్కి వచ్చిన తర్వాత 2000 మందితో ఒక మీటింగ్ పెట్టాడు ట్యాంక్ బండ్. ఓకే. ఆ మీటింగ్కి కూడా నేను వెళ్ళా. అప్పుడు క్యాంపస్ అంతా అట్మాస్ఫియర్ బాగుంది. అయితే అదే రోజు పాటలు పాడేవాళ్ళు ఎవరు లేకపోతే నేను ఇంకొక మిత్రుడు మేమే పాడాం స్టేజ్ మీద. అప్పుడు ఎవరు లేరు. తెలంగాణ అంటే కళాకారులు ఫస్ట్ భయపడేది. అప్పుడు ఇది వచ్చేదా సచ్చేదా ఇదేందుకు మనకి ఎందుకని. కానీ మనకు ఒక స్పిరిట్ ఉంది. మనం ఉద్యమ నేపథ్యంలో ఖమ్మం నుంచి వచ్చాం, మనం పిడిఎస్సీలో తిరిగాం గతంలో. ఆ స్పిరిట్తో ఏంటంటే తెలంగాణ అనేది చాలా దాగా పడ్డది, ఇది అన్యాయం జరిగింది అనేది నాకు బాగా అర్థమైన తర్వాత ఆ 2000 మందితో మీటింగ్లో పాటలు పాడటం జరిగింది. ఆ తర్వాత కరీంనగర్లో ఫస్ట్ మీటింగ్ అని డిసైడ్ చేశారు. డిసైడ్ చేస్తే ఆ పాటలు తయారు చేయాలి అనేది ఒక ఆలోచన వచ్చింది నాకు. అరే, ఇది ఈ ఉద్యమానికి పాటలు లేవు. అంతకుముందు లెఫ్ట్ పార్టీలు వాళ్ళు చేసేది, కానీ ఉద్యమం పర్పస్ గా చేయలే. ఉద్యమం కేసీఆర్ గారి దగ్గర నుంచే స్టార్ట్ అయింది. వాస్తవంగా చెప్పాలంటే ఆయన స్టార్ట్ చేసింది. అయితే 10 జిల్లాలు తిరగాలనేది కాన్సెప్ట్తో పెట్టుకున్న క్రమంలో ఫస్ట్ మీటింగ్ కరీంనగర్లో. ఓకే. కరీంనగర్లో అప్పటికైనా మేము ఆ మీటింగ్కి అంతా 8 రోజులు 7 రోజులు ఉంది, అంతే ఉంది. అరే, ఇన్ని రోజుల్లో పాటలు ఎట్లా చేస్తాం మనం అంటే రాజేష్ అని నా మిత్రుడు, తను ఏం చేశాడంటే నువ్వు చేయాలి మోహన్ పాటలు అని బాగా ఎంకరేజ్ చేసేవాడు నన్ను. ఓకే. అప్పుడు సమ్మిరెడ్డి గారిని పరిచయం చేసిండు. మీకు బాగా పరిచయం. సమ్మిరెడ్డి గారి దగ్గర తీసుకెళ్తే ఆయన తమ్మి చేద్దాం, మనం పాటలు చేయాలా అంటే రిలీజ్ చేయాలంటే అప్పుడు శ్రీకారం చుట్టాం. పాటలు ఎట్లా అంటే ఒక్క పాట కూడా లేదు. అప్పుడు రమేష్ అని నా ఫ్రెండ్, మీ అంత సినిమా ఫీల్డ్ అప్పుడు ప్రయత్నాలు చేస్తూ ఉండేది. ఓకే. మా రూమ్మేట్ తంది కూడా కరీంనగర్ దగ్గర ఎక్కడ. మేము అప్పటికే సినిమా స్టార్ట్ చేద్దామని, ఆయన డైరెక్టర్ యాక్చువల్గా, ఆయన తెలంగాణ బిడ్డ కాబట్టి ఆయన మంచి రైటరు. ఆయన రాశాడు పాట. ఆయన ఒక పాట రాస్తే నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. అరే, చేయొచ్చు మనం. మా రూమ్ లో కూర్చొని 5 పాటలు 4 పాటలు ఉంటే క్యాసెట్ కింద అప్పుడు అట్లే ఉండేది. ఆయన ఒక పాట చేసేసరికి అరే ఒక పాట బాగుంది కదా ఇది అని దానికి ట్యూన్ చేసి అంత చేసి పాడితే అతను కూడా బాగా నచ్చింది. తర్వాత జయరాజ్ అంటే ఫోన్ చేశారు. కొత్తగూడెంలో పనిచేస్తాడు జయరాజ్ గారు. అన్న ఇట్లా పాట కావాలి అంటే ఆయన వానమ్మ వానమ్మ అనే పాట నాకు పంపించాడు. ఓకే. అది ఎట్లా పంపించాడు, కొత్తగూడెంలో బస్సుకి కవర్లో పెట్టి బస్సు డ్రైవర్కి ఇస్తే నేను ఎస్ఆర్ నగర్ పోయి పొద్దున్నే ఆ కవర్ తీసుకున్నప్పుడు పేపర్ మీద రాసి ఇచ్చండి. అది ఎట్లా పేపర్ మీద రాసి అది ఇక్కడ పోయి డ్రైవర్ అప్పటి ఇప్పుడు ఉన్నట్టు వాట్సాప్, టెక్నాలజీ, మెయిల్, ఎలాంటి అసలు ఇంటర్నెట్ అనేది లేదు దాదాపుగా. కాబట్టి అక్కడ పోయి తీసుకున్నా. అదొక పాట. మా రమేష్ అనే అతను 2 పాటలు రాశాడు. తర్వాత పృథ్వీ ఉంది కదా, పృథ్వీరాజ్ గారు వాళ్ళ నాన్నగారు కూడా మంచి ఉద్యమకారుడు, ముచ్చార్ల సత్యనారాయణ గారు కూడా ఒక పాట రాశాడు. ఇట్లా ఒక్కొక్క పాటను గ్యాదర్ చేసి 5 పాటలు రెడీ చేశాను. దానిలో అసలు వానమ్మ వానమ్మ పాట మాత్రం తెలంగాణ ఉద్యమానికి పునాది పాటగా చెప్పుకుంటాం. తెలంగాణ ఉద్యమానికి ఒక ఆలోచింపజేసేటటువంటి గొప్ప పాట. ఇదేంటో జయరాజ్ అన్న గొప్పతనం ఏంటంటే ప్రజల అట్టడుగునున్న ప్రజలకు కూడా అర్థమయ్యే భాషలో రాసేటటువంటి గొప్ప కవి ఆయన. ఓకే. ఆ పాటను బేస్ చేసుకొని మనం అంటే ఆ రోజు
వందే మాత్రం శ్రీనివాస్ గారి స్టూడియోలో ఉమ్, నైట్ 3 గంటలకి నాకు Okay. స్టూడియో ఇస్తే 3 గంటలకి ఇచ్చి ఉమ్. పొద్దున్నే మళ్ళీ 9 గంటలకి నాకు కావాలి మీకంటూ సపరేట్ స్టూడియో లేదు, ఇంకొక దగ్గరనే మీరు చేసుకోవాల్సిన అంతే, పరిస్థితి. అంతే, ఉమ్, అంతే. ఉమ్, అప్పుడు వందే మాత్రం గారి స్టూడియోనే కొత్త కట్టారు. ఓకే. చాలా బిజీ పర్సన్ ఉమ్, ఆ సినిమాలు బిజీలో ఉన్నాడు. ఉమ్, సరే నేను రిక్వెస్ట్ చేసి అంటే 3 గంటలకి నాకు స్టూడియో ఇస్తే 3 గంటల నుంచి పొద్దున్నే 9 5 పాటలు కొట్టేశాను. ఉమ్, వందే మాత్రం గారు పొద్దున్నే దిగి మోహన్ ఎన్ని పాటలు అయినంటే 5 పాటలు అయినట్టు 5 పాటలు అది ఎట్లా వేశారు. సాధ్యం? ఆ, అంటే కోరస్ తో సహా అంటే ఉమ్. ఆ స్పిరిట్ అంటే మీరు చేయాలనే తపన అక్కడ ఉంది. 100%. అప్పుడు ఏంటంటే ఒక ఉద్యమ నేపథ్యం మన ప్రభావం ఉన్నా కానీ ఒక కళాకారుడిగా మనం చేయాలనే తపన ఉంటుంది చూసినావు. అవును. ఆ క్రమంలో నా ఫ్రెండ్ రమేష్ అని రాసిన పాట ఉమ్. చాలా అసలు కేసీఆర్ గారు ప్రతి కాన్వాయ్కి Yes, మీ నోటి నుంచి ఆ పాట ఇప్పుడు. దట్టి కట్టి ఉమ్, జెండా ఆవిష్కరణకి అదే పాట వేస్తే ఉమ్, ఒక మాట చెప్పి పాడతా. yes. మేము కరీంనగర్ ఇట్లా వెళ్తుంటే అంటే 10 జిల్లాల మీటింగ్లో పోతుంటే ఇదే రాజేష్ అన్న స్నేహితుడు అని చెప్పాను. ఉమ్, తను మీ అంతా 400-500 కార్లలో కాన్వాయ్ తిరుగుతూ ఉండేది. ఉమ్, దాంట్లో ఏ కార్లోనైనా ఇదే క్యాసెట్ ఉండేది. ఉమ్. దగపట్ట తెలంగాణ క్యాసెట్ కంపల్సరీ ఉండేది. అదే పాటలు వినపడుతుంటే ఒక కాడ మనం ఆడ నాగిన కాడ అన్నది వినపడుతుంటే నా ఫ్రెండ్ రాజేష్ అన్నాడు, ఇంతకంటే ఏం కావాలి నీ అమ్మని మొత్తం నీ పాటలు వినపడుతున్నాయి అంటే ఒక ఆనందం, అవును. గొప్ప ఆనందం ఆ పాట వినిపిస్తాను. ఎస్. అంటే ఇది ఒక పోరాట పటిమ. అప్పుడున్న పరిస్థితులు అప్పుడు ఉన్న అంటే తెలంగాణలో దాదాపు 9-10 సంవత్సరాల్లో వర్షాలు కూడా లేవు. అవును, అవును. ఆ టైంలో కరువు వచ్చింది అప్పుడే. కరువు ఉంది. అసలు వ్యవసాయమే వేస్ట్, అసలు వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. అవును. ఆ టైంలో ఈ పాట చాలా ప్రభావితం చేసింది, వానమ్మ పాట. ఉమ్, అయితే ఇది ఉద్యమ పాట. మా రమేష్ అని దగాపడ్డ తెలంగాణ పాట. ఎస్. దగాపడ్డ తెలంగాణ వీరపుత్రులారా, తల వంచని తెలంగాణ శౌర్యపుత్రులారా, ఇకనైనా కళ్ళు తెరిచి రండి వేదామిప్పుడు తెలంగాణ రాష్ట్ర అవతరణానికి తొలి అడుగు. జై తెలంగాణ, జై జై తెలంగాణ, పోరు తెలంగాణ, ఇది వీర తెలంగాణ. దగాపడ్డ తెలంగాణ వీరపుత్రులారా, తల వంచని తెలంగాణ శౌర్యపుత్రులారా, ఇకనైనా కళ్ళు తెరిచి రండి వేదామిప్పుడు తెలంగాణ రాష్ట్ర అవతరణానికి తొలి అడుగు. జై తెలంగాణ, జై జై తెలంగాణ, పోరు తెలంగాణ, ఇది వీర తెలంగాణ. పసిగుడ్డుల నమ్మే ఈ దుస్థితి కారణమెవ్వడు, మగ్గం ఉరిపగ్గమైన ఈ స్థితి కారణమెవ్వడు, రైతన్నల ప్రాణాలకు బదులిచ్చే నాదుడెవడు, ఎవరు రారు నీదరికి నిన్నాదు కొనడానికి, నీకు నీవే పాలితుడివి, నీవే పాలకుడివి, నీవే 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 నవరాష్ట్ర నాయకుడివి. జై తెలంగాణ, జై జై తెలంగాణ, పోరు తెలంగాణ, ఇది వీర తెలంగాణ. ఈ పాట ఇట్లా బెంబేలెత్తిపోయేది పాట తెలుసా. ఓకే. అసలు ప్రతి వాళ్ళు ఒక గూప్స్ రోమాలు నిక్కబొడిచే విధంగా పరిస్థితి ఉండేది. అట్లా ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి రమేష్ ప్రస్తుతం ఎలా ఉన్నాడు అసలు? పాపం అతను మొన్న నేను మాట్లాడతానా, మంచంలో పాపం జబ్బుపడి మంచంలో ఉన్నాడు. అతను ఇప్పుడు ట్రై చేసే యాక్చువల్గా మీతో మాట్లాడిద్దామని, ఎందుకంటే తనకు పాపం చివరికి మిగిలింది ఈ పాట ఒకటే. ఆయన సినిమా తీద్దామని కలలు కానీ ఇక్కడికి వచ్చి చేశాడు, చేయలేకపోయాడు. ఆరోగ్యం ఇస్తే ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో ఉన్నాడు. ఓకే. హాస్పిటల్ నుంచి ఇప్పుడు ఇంటికి వచ్చాడు. నేను పోయి మన కలుద్దామని అనుకుంటే ఆయన కుదరలే. నాకు ఒక్కొక్కసారి ఆయనది ఫోన్ కలుస్తుంది, కలవట్లే. ఇప్పుడు కూడా ఇది సమక్షంలో, ఎందుకంటే ఒకసారి తనతో మాట్లాడిస్తే సంతోషపడతాడు అని అనుకున్నాను, కానీ కుదరలే. ఇప్పుడు వానమ్మ పాట గురించి మాట్లాడాలంటే, వానమ్మ పాట గురించి ఏమైనా డిస్కషన్ జరిగిందా? ఇటు అప్పుడు ప్రొడ్యూస్ చేసినటువంటి వాళ్ళకు, మ్యూజిక్ డైరెక్టర్గా మీకు, అలాగే పాడినటువంటి వాళ్ళకి, అలాగే రాస్తున్నటువంటి జయరాజన్కి, అప్పుడు ఇంత టెలిఫోన్ కూడా లేనటువంటి కాదు. అయితే జయరాజ్ అన్న పాటను బాగా ప్రేమిస్తాడు, ఏ మాట కాబట్టి. ఆయన ఈ పాట రికార్డ్ చేస్తున్నానంటే అసలు అప్పుడు ఆ పాట ఎవరికీ తెలియదు. ఈ పాట రికార్డ్ చేస్తున్నంటే కొత్తగూడెం నుంచి వచ్చాడు. ఓకే. వచ్చి నాతోనే ఉండి స్టూడియోలో కూడా రాత్రి 3 గంటల సమయంలో నాతోనే ఉండి పాటను రికార్డ్ చేయటం కోసం ఉన్నాడు. అంత చేసిన తర్వాత అంటే దాని వెనక చాలా జరిగింది, ఎవరు పాడాలా, ఎట్లా ఏంటి అనేది.
అసలు టైం లేదు, తొందరగా కావాల్సింది. కావాలి. ఎప్పుడంటే రేపు ఒక్కరోజు, ఈ రోజు రికార్డింగ్ రేపు ఒక్కరోజే ఉంది, ఎల్లుండి సభ 3వ రోజు, ఈ లోపు ఇవన్నీ చేయాలి. మళ్ళీ క్యాసెట్ తయారు చేయాలి. ఈ ప్రాసెస్లో నైట్ రికార్డింగ్ చేసాము. ఆ వానమ్మ పాట ఎవరెవరు పాడాలి ఏంటి అని అంటే, యాక్చువల్ నేను పాడాలి అది పాటని. ఓకే, నేను పాడాలంటే లేదు మోహన్ ఇది గర్జన పాడితే బాగుంటుంది అని, కంచు గొంతు అంటే సరే ఓకే అన్నా అంటే, అప్పటిగా అంతకుముందే గర్జన ఫోన్ చేసి గర్జన పిలిచి చాలా అద్భుతంగా పాడిండు తను. నో డౌట్ అట్ ఆల్. అసలు చాలా అద్భుతమైన గొంతు నిజంగా. అప్పట్లో తన గొంతు వింటే ఒక వైబ్రేషన్ లాగా, ఒక ట్రాజడీ పాడిండంటే తను ఒక జేసుదాస్, అంటే తెలంగాణకి ఒక జేసుదాస్ లాంటి వాయిస్ లాంటిది, తనతో పాడించాం. కానీ జనాల్లో అల్టిమేట్ గా వెళ్ళిపోయింది ఆ పాట. మీ గొంతు నుంచి వానమ్మ పాట, మీరు మ్యూజిక్ డైరెక్టర్ గా మీరే ఇప్పుడు ఆ పాట పాడారు. ఈ పాట ఏంటంటే, యాక్చువల్గా ఈ పాటను చేయటానికి, అంటే ఈ పాటకి తెలంగాణకు సంబంధం ఏంటి అనేది కూడా మా ప్రశ్న వచ్చింది. అయితే దాంట్లో చిన్న మెన్షన్ చేద్దామని నేను చెప్పా. తెలంగాణ పల్లెలన్నీ ఎండి మండుతున్నాయి, తినటానికి తిండి లేక, ఉండటానికి గుడిసె లేక, తాగేందుకు నీళ్లు లేక, కాపాడే నాదుడు లేక రాసి ఇది యాడ్ చేసిన. యాక్చువల్గా అది పాడించుతా. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ, వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. సేలల్లో నీళ్లు లేవు, సెలకల్లో నీళ్లు లేవు, వాగుల్లో నీళ్లు లేవు, వంపుల్లో నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్లు లేవు. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. ఎదిగేటి మిరపసేను ఎండల్లో ఎండిపాయే, సక్కన్ని మొక్కజొన్న ఎక్కెక్కి ఏడవసాగే, పాలు పోసుకున్న కంకి పాలన్నీ ఉడిగిపాయే, నీళ్ళు పోసుకున్న సేను నీలాడలేకపాయే. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. నల్లాని గౌడి బర్రే తెల్లాని ఎల్ల నావు, సైదన్న మేకపోతూ సక్కన్ని లేగ దూడ, కరువింట్లో పీనుగెల్ల కట్టుకొని కమ్ముకుంటి. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. కర్రు నడవాకపాయే గొర్రు నడవాకపాయే, తాళి పుస్తేలు బాయే తట్టి సెంబులు బాయే, నిర్రవారి నా బ్రతుకు హర్రాజు పాలాయే. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ, ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. ఈ పాట మొదలు విన్న తర్వాత జయరాజ్ అన్న కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ప్రొడ్యూసర్లే కానివ్వండి, ఫస్ట్ ఈ పాట కంపోజ్ అయిన తర్వాత మీరేమనుకున్నారు? అసలు ఈ పాట విషయంలో ప్రధానంగా మీరు అనుకున్నటువంటి మాటలు? ఆ రోజే అనుకున్నా నేను, ఇది అంటే తెలంగాణ ఉద్యమానికి ఇది ఖచ్చితంగా తెలంగాణ సమాజాన్ని ఆలోచింపజేసేటటువంటి పాట. ఈ పాట ఎందుకంటే అప్పుడున్న కరువు పరిస్థితులు, ఆ రోజున్న పరిస్థితులు చాలా అద్భుతం. దీనికి తెలంగాణకి ఇందాక చెప్పాను కదా, తెలంగాణకి ఎట్లా ఇది యాప్ట్ అయిందంటే, తెలంగాణ పల్లెలన్నీ ఎండి మండుతున్నాయి, తినటానికి తిండి లేక, ఉండటానికి గుడిసె లేక, తాగేందుకు నీళ్లు లేక, కాపాడే నాదుడు లేక. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే, ఇది కలిపాం. అంటే అప్పుడు తెలంగాణకి అంటే ఇది యూనివర్సల్ యాక్చువల్ సాంగ్. సాధారణంగా ఒక ఉద్యమానికి పాటలు రావడం అనేది నాకు తెలిసి తెలంగాణ ఉద్యమంలో చాలా ఎక్కువ పాటలు వస్తూ ఉంటాయి. తెలంగాణలో ఉన్నటువంటి కల్చరు, తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులు చాలా మంది ఉంటారు. మీరు ఆ పేరున ఎంతమందితోని పాటలు పాడించున్నారు తెలంగాణ ఉద్యమం కోసం మీ అంచనా? తెలంగాణలో దాదాపుగా నేను విమలక్కతో కూడా పాడించాను. జై శ్రీనివాస్ మరణించాడు పాపం, తనతో పాడించాను. బైరాగి తను బాగా రాస్తాడు, బైరాగి మోహన్ బైరాగి, తను మరి ఇంకా ఎవరు కోదారి సీన్తో రాపించాను. రవివర్మతో పాడించాను. అంటే ఇప్పుడున్న ఆల్మోస్ట్ అప్పుడు మల్లీశ్వరి అని ఒక అమ్మాయి సింగరు, అంటే ఇప్పుడు జర్నలిస్ట్ గా ఉండేది, తను అప్పుడు 2008లో నా దగ్గర పాటలు పాడింది. ఇప్పుడు
ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఉమ్, స్వర్ణ ఉమ్, అప్పట్లో కొత్త ఇల్లంతా, yes, గర్జన, ఉమ్, మిట్టపల్లి సురేందర్, ఉమ్, ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపుగా ఉద్యమకారులు అప్పుడు ఏపూరు సోమన్న కూడా, yes, ఏపూరు సోమన్న పాటలు నేను చేశా ఉమ్, మన ఫిలిం నగర్లో. ఉమ్. ఇట్లా చెప్పుకుంటూ పోతా ఉంటే దాదాపుగా అందరి మన ఒక అంచనా మేరకు ప్రహ్లాద పాపం చనిపోయాడు, ఉమ్, తను కూడా మంచి సింగర్. ఓకే, తనతో అసలు వీళ్ళు వాళ్ళని లేదు, పాటలు పట్టుకొని వస్తే పాటలు చేసేది కుమ్మేశాం. అసలు తెలంగాణ ఉద్యమంలో ఉమ్, అసలు చెప్పాలంటే 2001లో తెలంగాణ ఉద్యమంలో ఉమ్, దగాపడ్డ తెలంగాణ అనే టైటిల్ పెడితే దానికి ఉమ్, ఇంకోటి చెప్పాలి. అసలు ఈ పాటలను చేయటం ఒక భాగం అయితే దీన్ని తెల్లారి డూప్లికేషన్ చేయించాలి క్యాసెట్లు. అవును, అది ఒక శబ్దాలయ స్టూడియోలో ఒక్క దగ్గర ఉంది ఉమ్, అందుబాటులో. ఉమ్, నైట్ పోయి ఆయన రిక్వెస్ట్ చేసి అక్కడ ఆ ఇంజనీర్ని మార్నింగ్ కల్లా 10,000 క్యాసెట్లు చేయించాం. 10,000 క్యాసెట్లు, సూపర్, 10,000 క్యాసెట్లు. మార్నింగ్ అక్కడ మీటింగ్కి వెళ్ళాలి కదా, అవును, 8ంటికి అంబాసిడర్ కారు ఉండే, అది మన వ్యాను, ఉమ్, మారుతి వ్యాన్ ఉండే. ఓకే, మన సమ్మిరెడ్డి అన్న పాపం చనిపోయింది, ఆయన చనిపోయి బాధాకరం. కానీ ఆయన కారు తీసుకొని వస్తే మొత్తం పెట్టెలలో వేసుకొని వెళ్ళిపోయాను. కరీంనగర్ వెళ్ళిపోయాను. అక్కడ పోయినాక ఆ జనాలు అంటే మేధావర్గమే వచ్చింది అక్కడికి ఆ మీటింగ్కి. అప్పటికి అసలు తెలంగాణ అనేది సంబంధం లేనటువంటిది ఏంటంటే ఆలోచన. లెక్చరర్స్, టీచర్స్, ఎంప్లాయీస్ కొంతమంది దొంగతనంగా, అంటే ఎంప్లాయీస్ వస్తే అవుతుందని స్టూడెంట్స్ ఎక్కువ వచ్చేవాళ్ళు. ఓకే, ఆ వచ్చిన క్రమంలో బాగా వచ్చారు జనాలు. వస్తే అక్కడ మేము స్టాల్స్ పెట్టాం. స్టాల్స్, ఈ దగపడ్డ తెలంగాణ క్యాసెట్లతో ఒక స్టాల్ పెట్టినాం. ఈ జనరల్ క్యాసెట్ అప్పుడు పాటలు లేవు కదా, జనరల్ పాటలు కూడా క్యాసెట్లు పెట్టారు. కానీ ఇది ఒక్కటే ఉద్యమం కోసం చేసాం క్యాసెట్. ఆ జనాలు వచ్చి ఇట్లా మీద పడితే నేనేం చేసింది తెలుసా, క్యాసెట్ తీసి చల్లింది తెలుసా జనాల మీదకి. అమ్ముడేది క్యాసెట్లు, ఇంపార్టెంట్. ఉద్యమం రాలి, మనం పైసల కోసం చేయాలి, ఇది ఉద్యమం ప్రభావితం చేయాలని మొత్తం చల్లి పంచడం తెలుసా అక్కడ 10,000 క్యాసెట్. మీ అంచనా మేరకు ఎన్ని పాటలు బల్లెపల్లి మోహన్ చేసి ఉండొచ్చు? కొన్ని వేల పాటలు చేసిన తెలంగాణ ఉద్యమం కోసం. తెలంగాణ ఉద్యమం కోసం ఒక 100-200 పాటల దాకా చేసి ఉంటాను. దానిలో మీకు అసలు మోహన్ గా మీరే చేయండి, మీకు ఇంకా ₹1 కూడా ఇచ్చే మా స్తోమత లేదన్నటువంటి సిచ్యువేషన్లు కూడా ఉంటాయి కదా. చాలా పాటలు ఉన్నాయి. నెత్తురువారందెన్నడో మా తెలంగాణ పల్లెలో, నేలకు రాలందెన్నడో మా తెలంగాణ పల్లె, ఇలాంటి పాటలు ఎన్ని చేశాను అసలు. అప్పుడు ఇంకొకటి ఏంటంటే ఈ ఉద్యమం జరుగుతున్న క్రమంలో నక్సలైట్ ప్రభావం ఎక్కువ ఉండేది. అవును, అంటే ఈ తెలంగాణ అనగానే నక్సలైట్ అవుతాను అనే డౌట్ వచ్చే ప్రమాదం ఉందన్నమాట. అయినా కానీ దగాపడ్డ తెలంగాణ అనే టైటిల్ పెడితే నిన్ను అరెస్ట్ చేస్తారు, నిన్ను ఇది చేస్తారు అని భయపెట్టేది నన్ను. ఓకే, అరే అమ్మ మన ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళు అరెస్ట్ అయితే తెలంగాణ కోసం పీడిఎస్ ప్రభావం చాలా ఉండే అప్పుడు. అవును, అవును, ఖమ్మంలో పీడిఎస్ ప్రభావం చాలా ఉంటాయి. చదువుకునే రోజులు భయపడిపోయామండి. అసలు ఆ దగాపడ్డ తెలంగాణ టైటిల్ వద్దని మన సమిరెడ్డి అని కూడా అన్నాడు. ఇదే సందర్భంలో ఒకవేళ బల్లెపల్లి మోహన్ తెలంగాణ ఉద్యమ పాటలు చేయకుంటుంటే సినిమా వైపే కంటిన్యూ అయితే ఏమైనా చేంజెస్ ఉండేదా మీ లైఫ్ విషయంలో? సినిమా మీరు తెలంగాణ కోసం సాక్రిఫైస్ చేసిరు అనుకోవచ్చా ఒక రకంగా చెప్పాలంటే? 100% ఏంటంటే సినిమా కంటే ఉద్యమం ముఖ్యం అనుకున్నాను నేను అప్పటికి వందే మాత్రం శ్రీనివాస్ గారి దగ్గర అసిస్టెంట్గా ప్రయత్నాలు చేసుకుంటూ ఆయన దగ్గర అడపదడప పోతూ సినిమా రంగంలో స్థిరపడాలనే మెయిన్ ఉద్దేశం నాకు. ఓకే, ఆ తర్వాత అసలు మెయిన్ ఉద్యమమే. ఎందుకు అట్లా మనకి ఉద్యమం అంటే అట్లా ఒక ఎమోషన్ లాగా అయిపోయింది. ఆ తర్వాత సినిమాని నెగ్లెక్ట్ చేసుకుంటే దీని ప్రభావం చేసిన. ఆ తర్వాత సినిమా కేసీఆర్ గారు వీళ్ళంతా కలిసి ఒక సినిమా తీయాలనే ఆలోచన ఉంటే అడిగి పోయి ఎవరన్నా నేను ఎమ్మెల్యే పోటీ చేస్తా, నాకు ఇంకేదైనా చేయంటాం, కానీ నేనేం అడిగింది తెలుసా, ఈ సినిమాకి నాకు మ్యూజిక్ డైరెక్షన్ ఏది మన శంకర్ అన్న చేసిన సినిమా ఉంది జై బోలో తెలంగాణకి. దానికంటే ముందు కూడా ఇంకొక సినిమా చేద్దామని ప్లాన్ చేశారు వీళ్ళంతా. ఓకే, చేస్తే ఆ సినిమాకి ఏదైనా నాకు మ్యూజిక్ డైరెక్షన్ చాలన్నట్టు ఉండేది. అంటే మన వెనక తెలంగాణ అనే ఒక నినాదం తప్ప వెనక మనకి ఈ మన నినాదం వెనక స్వార్థం. 2001 నుంచి 2009 వరకు సాధారణంగా ఉన్నటువంటి ఉద్యమం 2009 నుంచి 2014 వరకు పీక్స్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ 2009 నుంచి 14 మధ్యలో వచ్చినటువంటి పాటలలో అరే ఈ పాట నేను చేయడం వల్ల గర్వపడుతున్నా అనుకున్నటువంటి పాటలు అన్ని దాదాపుగా తెలంగాణ ఉద్యమాన్ని ప్రభావితం చేసినవి.
ఈ మధ్యలో వచ్చినటువంటి మాట్లాడుకోవాలి చాలా- జేఏసీ ఏర్పడింది నేను జేఏసీగా జేఏసీ మీ ఏర్పడినప్పుడు ప్రయాణం కూడా ఉండి ఉండొచ్చు. నేను కోదండరామ్ సార్తో బాగా ట్రావెల్ చేశాను. ఓకే. సినిమా ఇండస్ట్రీ తరపు నుంచి ఉమ్, యాక్చువల్గా సార్ నన్ను ప్రపోజల్ పెట్టాడు. ఓకే. సినిమా ఇండస్ట్రీలో తెలంగాణ అంటే భయపడుతున్నారు మౌనంగా ఉండు అని చెప్తే, అప్పుడు ఈ మరణాలు ఎందుకు చస్తావు అనే పాట ఉంది. ఉమ్, ఆ పాట మిట్టపల్లి సురేందర్తో రాపించి ఉమ్, ఆ పాటతో పాటు 8 పాటలు కోదండరామ్ సార్ ఆధ్వర్యంలో ఓకే. రవీంద్ర భారతిలో రిలీజ్ చేయించాం. ఆ పాటలకి ఉమ్, కోదండరామ్ సారు ముందు మాట చెప్పాడు. ఉమ్, అది వందే మాతరం గారి స్టూడియోకి నేను తీసుకెళ్లి సార్తో చెప్పించి ఆ పాట భారీ ఎత్తున రిలీజ్ చేసింది. అద్భుతమైన స్పందన వచ్చింది. yes, దానిలోకి వెళ్ళి ఎందుకు చేస్తావు అనే దానిలోకి వెళ్ళి ఒక పాట పాడాలి. అంటే దాంట్లో అంటే దగప ఉమ్, ఇది ఆలోచించండి మేధావుల్లారా, అన్యాయం కాదా విద్యార్థుల్లారా, ఎన్ని ఏళ్ళు వెనకబడ్డ మన బ్రతుకులు, గడిచినాయి 40 ఏళ్ళు గంజి నీళ్ళ బ్రతుకులు, ఆలోచించండి మేధావుల్లారా, అన్యాయం కాదా విద్యార్థుల్లారా. ఎలాంటి పాటలు అసలు. ఎవరు ఈ పాట రాసింది? ఎవరు ఇప్పుడు? మా రమేషే. రమేష్, మళ్ళీ అతను- రమేషే. ఓకే. మేము రూమ్ లో సినిమా తీద్దామని రూమ్ తీసుకొని రూమ్ లో ఉండి, ఉమ్, అంటే చెప్పటం ఏదో సింపతి కోసం కాదు, ఓకే. ఒక భోజనం తెచ్చుకొని ముగ్గురు తిని రూమ్ లో ఉమ్, ఈ పాట రాసి. నిజంగా మా రమేష్ చాలా విషయం ఉన్నాడు ఆయన. ఉమ్, జై తెలంగాణ జై తెలంగాణ అనే ఆ పదం కూడా ఉమ్, ఆ హుక్ లైన్ ఇస్తే Yes. షాక్ అయ్యాను నేను. ఉమ్, జై తెలంగాణ జై తెలంగాణ, పోరు తెలంగాణ, ఇది వీర తెలంగాణ. అరే వీర తెలంగాణ, yes, పోరు తెలంగాణ, వీర తెలంగాణ. yes, yes, yes. అట్లా చేశాం. చాలా చేసాం. ఏంటంటే తర్వాత ఏమైందంటే ఉమ్, తెలంగాణ వచ్చింది, ఉమ్, భక్తు రాజకీయ పార్టీలు అయిపోయినాయి. అవును, అవును. అంటే మనకి ఏజెండా వెనక సో ఈ దగాపడ్డ తెలంగాణ క్యాసెట్ భల్లెపల్లి మోహన్ చేసిండని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఐడియా ఉందా? అయ్యో, నేను కేసీఆర్ గారు బాగా దగ్గర. నాకు అప్పట్లో ఉమ్, వాళ్ళ డ్రైవర్ ఉండే ఒక ముస్లిం అతను, ఉమ్, అతను అడిగా, ఉమ్, సారే ఉంటుండే పాటలు అదే క్యాసెట్ పెడతారే, ఎప్పటికదే అదే పెట్టమన్నాడు. దాంట్లో ఒక పాట చేశాను, ఉమ్, ముస్లిమ్స్ మీద పాట చేశాను. ఓకే. అది చేసే నిజాం మీద, నిజాం నవాబుని చెప్తే అదొక్కటే నచ్చలేదు ఆ సార్కి. అన్ని పాటలు సూపర్ అసలు. అదొక్కటి అంటే అప్పుడు నిజాముడి గుండెల మీద రాని అని ఒక పాట చేసాం. ఓకే. ఆ పాట ఒక్కటే కొంచెం అంటే ఆయనకి ఏంటంటే అందరిని కలుపుకొని పోవాలనే తత్వంతో ఉన్నాడు. అప్పుడు ముస్లింస్ కూడా కలుపుకొని పోవాలనే తత్వంతో నిజాముని ఏమన్నంటే మళ్ళీ ముస్లింస్ అని ఉద్యమానికి వెనకబడతారని ఒక బ్రాడ్ కాన్సెప్ట్. అది లేదు. కానీ మనం అప్పుడు ఏంటంటే నిజాం మీద కమ్యూనిస్ట్ ప్రభావం ఉంటుంది. కమ్యూనిస్ట్ వాళ్ళు అంతా ఏమంటారు, నిజామే మొత్తం నియంత్రిత పరిపాలన అని అంటారు. అవును, అవును. ఆ ప్రభావంతోనే ఆ పాట చేశారు. అదొక్కటే అబ్జెక్ట్ చేశాడు తప్ప మిగతా అన్ని ఆయన బాగా వాడుకుంది ఏంది, జై తెలంగాణ జై తెలంగాణ. ఆ పాటను ప్రతి జెండా ఆవిష్కరణకు వాడుకున్నాడు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఎప్పుడైనా ఉద్యమకారులను సత్కరించుకుందామనో, లేకపోతే ఉద్యమంలో కళాకారులుగా ఉండి ఉద్యమం కోసం పనిచేసినటువంటి వాళ్ళను కలుసుకుందాం అనేటువంటి ఆలోచన చేసినప్పుడు, అలాగే సాంస్కృతిక సారథి లాంటివి కొన్ని ఏదో పెడుతూ వచ్చారు. అప్పుడు ఖచ్చితంగా ఉద్యమంలో పాల్గొంచుకున్నటువంటి కళాకారులకు ఏదో ఒక జీతపత్యం కింద ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేసి, అప్పుడు మల్లెపల్లి మోహన్కి ఏమైనా ప్రభుత్వం తరపు నుంచి వెళ్ళి కితాబ్ వచ్చింది? నాకు ఎప్పుడు ఎవరు పిలవలేదు. అయితే 2013లో నేను ఉద్యమం అనే ఒక సినిమా స్టార్ట్ చేశాం. ఓకే. మిత్రుడు డైరెక్షన్లో ఒక సినిమా స్టార్ట్ చేద్దామని అది మొత్తం ప్లాన్ చేసిన తర్వాత ఇది ఎవరితో మన క్లాప్ కొట్టిద్దామంటే కేసీఆర్ గారితో కొట్టిద్దామని మనకున్న చొరవతో ఎవరినో పట్టుకొని పోయి సార్ని అడిగితే సార్ ఏమన్నాడంటే మన ఆఫీసులో పెట్టండి అంటే, పార్టీ ఆఫీసులో పెట్టండి అంటే పార్టీ ఆఫీసులో ప్లాన్ చేశాం. ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ చేసాం. నా దగ్గర ఫోటోలు కూడా కావాలంటే పంపించండి అవి కూడా. చేస్తే సత్యం అని డైరెక్టర్ దానికి. ఓకే. మేమే అనుకున్నంటే సార్ వచ్చి క్లాప్ కొట్టి ఏదో పోతుడు అనుకున్నాం. వచ్చిండు, దిగిండు. దిగేసిన తర్వాత 100 కెమెరాలు తెలుసు అప్పుడు. ఎట్టుండంటే ఇక
కేసీఆర్ వస్తాడంటే కేసీఆర్ కు వందల కెమెరాలు, ఉమ్, వేల జనాలు, అసలు అంతమంది ఎవరు పిలిచారో తెలియదు. మేము సినిమా ఉద్యమం ఉమ్, అని టైటిల్ పెట్టాం. ఉమ్, ఆ టైటిల్ ఆయన బాగా నచ్చింది. ఓకే. వచ్చి క్లాప్ కొట్టిండు, ప్రెస్ మీట్ లో కూర్చుండు. ఉమ్. మేము షాక్ అయ్యాను. జనరల్ ఆయన ప్రెస్ మీట్ లేదు ఇక్కడ ఆప్షన్, ఓన్లీ క్లాప్ కొట్టి పోతాడేమో అని మీరు ఎవరైనా అనుకున్నారు. గెస్ట్లు వచ్చేసి క్లాప్ కొట్టి పోతారు. ఉమ్, ప్రెస్ మీట్ అనే డైరెక్టర్, మ్యూజిక్ హీరోలు ఉమ్, వచ్చి కూర్చున్నాం. ఆయన వచ్చి మెయిన్ గా కూర్చొని మొత్తం మాట్లాడి, అద్భుతంగా మాట్లాడి, ఉమ్, పోయేటప్పుడు ఉమ్, ఏయ్ వాళ్ళని పిలవండి అని ఉమ్, ఉరికొచ్చాను. కారు ఎక్కుతుంటే ఉమ్, ఇంటికి రండి భోజనం చేసుకుని మాట్లాడదాం. ఓకే. 3 గంటలు 3 అయింది. ఉమ్, మధ్యాహ్నం 3. ఉమ్, 3:30కి పోయినాం. పోతే ఉమ్, భోజనాలు అరేంజ్ చేసి కూర్చుంటాం. నిజంగా మీరు నంబరు, ఉమ్, ఒక 3-4 గంటలు మేము మాతో మాట్లాడింది తెలుసా కేసీఆర్ గారు. ఓకే. సినిమా ఎట్లా ఉండబోతుంది, ఏంటి ఇట్లా మీ బతుకులు ఏంటి. మాంసం మటన్ భోజనం వేసి, అయ్యి మీ ఖమ్మం నుంచి వచ్చింది తినవా అన్నాడు. ఆయన గుర్తులేకపోవచ్చు కానీ ఆయన పెట్టింది. ఎస్ ఎస్ తిన్నటువంటి మీరు ఏది పాలవంచ నుంచి పంపించారా అని చెప్పిండు. ఉమ్, తినవా ఆయన చేతులు మీదకుంటా భోజనం కొట్టి, ఆయనక భోజనం పెట్టడం చాలా సరదా అనుకుంటున్నాను. ఓకే. చాలా మందికి భోజనం ఉమ్, ఉమ్, పెడతాడు. కూర్చొని 3 గంటలు 4 గంటలు అంటే 2 జ్యూసులు తాగిండు, మేము 2 టీలు తాగిన భోజనం చేసిన తర్వాత. ఉమ్, సాయంత్రం 8 అయింది. 5 గంటల పాటు దాదాపుగా. ఉమ్, పోయిన తర్వాత సంతోష్ గారిని పిలిచి, వీళ్ళ నెంబర్లు తీసుకో, మోహన్ నెంబర్ వీళ్ళ నెంబర్ తీసుకో అంటే తీసుకున్నాడు. ఉమ్, మళ్ళీ పిలుస్తా. ఆయన ఒక గొప్ప మాట చెప్పాడు తెలుసా, ఉమ్, ఈ సినిమా మీరు తీస్తుండ్రు, ఉమ్, ఈ సినిమా నాకు సమాచారం ఉంది. చెప్పిన మాట, ఆయన చెప్పిన మాటే. ఉమ్, ఒక 3 నెలల్లో తెలంగాణ ఉమ్, ప్రకటిస్తున్నారు, 99.9% తెలంగాణ వస్తుంది. ఉమ్, తెలంగాణ వస్తే ఏంటి, తెలంగాణ రాకపోతే ఏంటి, ఉమ్, మీరు స్క్రిప్ట్ రెడీ చేసుకోండి. ఉమ్, తెలంగాణ వస్తే ఒక రకంగా, తెలంగాణ రాకపోతే ఒక రకంగా మీకు అంటే చేంజ్ చేసి కనబడాలి. ఎందుకంటే డబ్బులు చాలా వాల్యుబుల్ ఉమ్, ఉమ్, అని చెప్పి, ఈ సినిమాని తీసుకొని రండి మీరు, ఉమ్, నేను ఈ producer సినిమా ని- నేను రిలీజ్ చేస్తా, ఉమ్, ఈ సినిమాని ఎవరు ఆపుతారో చూస్తా అని. అంటే చాలా భరోసా ఇచ్చాడు. నిజంగా గ్రేట్ అనిపిస్తుంది నాకు. ఎస్. తర్వాత సోనియా గాంధీ తెలంగాణ ప్రకటించిన తర్వాత, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తర్వాత అంటే ఇక్కడ ఒకటి వాళ్ళ ఉద్దేశంలో ఏమైనా మీరు పాటలు రాయడం చెప్పండి. అదే మీరు అడిగిన దానికి ఉమ్, నేను తొందరపడ్డా. ఉమ్, యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే తెలంగాణకి ఎవరు సపోర్ట్ చేస్తే ఉమ్, వాళ్ళకి చేయ అనేది మేము. ఓకే. అది ఎవరైనా కానీ అది ఈ పార్టీ కాదు ఆ పార్టీ. అసలు ఒకటే గమనించాల్సింది ఏంటంటే శ్రీనివాస్ గారు, ఉమ్, కళాకారుడికి ఏ పార్టీ ఉండదు. yes, ఉండొద్దు కూడా. yes, yes. కళాకారుడు అనేవాడు యూనివర్సల్, ప్రతిపక్షంలోనే ఉంటాడు ఎప్పటికి కూడా. ఉండాలి కూడా. ఉమ్, చాలా మంది ఏం చేస్తారంటే, ఇప్పుడు ఉమ్, వీళ్ళతో ట్రావెల్ చేస్తే వాళ్ళ పార్టీ, వీళ్ళతో ట్రావెల్ చేస్తే వీళ్ళ పార్టీ. అవును. అది చాలా తప్పు. కళాకారుడికి ముద్ర వేయద్దు. ఉమ్, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఫస్ట్ అంటూ ఏదైనా జరిగితే బల్లేపల్లి మోహన్కే జరగాల. ఉమ్, ఎందుకు అది కేసీఆర్ గారికి తెలుసు, yes, మన వి ప్రకాష్ అన్నకు కూడా తెలుసు. ఓకే. ప్రకాష్ అన్న నేను కేసీఆర్ గారి ఇంటి ముందు మొన్న చెప్తే నవ్వుతున్నాడు. ఉమ్, కేసీఆర్ గారి ఇల్లు నందినగర్ గాంధీనగర్లో కింద ఇల్లు కడుతుంటే కింద 2 గంటలప్పుడు మేము ఉమ్, ఇసుకలో పడుకున్నాం తెలుసా. రాత్రి కేసీఆర్ గారు రాలే, అన్న మీటింగ్ పోయిన రాలే, రాకపోతే ఆయన వచ్చాను. ఉమ్, 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 మొన్న ప్రకాష్ అన్న వేమన పద్యాలు చేస్తుంటే అవి విని కాల్ చేస్తారేమో. కాల్ చేసి, మోహన్ చాలా అద్భుతంగా చేస్తున్నావు, ఇవి ఉమ్, ఇది భవిష్యత్ తరాలు చాలా ఉపయోగపడతాయి అని చెప్పి ఆ సందర్భం చెప్తే ఇది గుర్తు చేస్తే అరే నవ్వాడు. ఓకే. చెప్తాను అంటే సందర్భము. అవును. ఆ తర్వాత ఏమైంది అంటే తెలంగాణ వచ్చింది. ఉమ్, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వస్తే అంత మంది అనుకున్నాం మనం. అవును. అవును. అసలు ప్రతివాడు అనుకున్నాడు తెలుసా, తెలంగాణ వస్తే మంది అవును. అనుకున్నాం. గత పాలకులే మళ్ళీ వచ్చి నిలబడతారని కూడా ఎవరు అనుకోని ఉండరు. అనుకోలే. ఉమ్, మళ్ళీ కొత్త సీసాల పాసారా అయింది అనుకోలే. ఆ, ఆ, ఒక కొత్త ప్రపంచం వస్తుంది తెలంగాణకు అనుకున్నాం. ఉమ్, ఆ తర్వాత క్రమేపీ కేసీఆర్ గారిని కలవటానికి కానీ ఉమ్, ఆ పరిసర ప్రాంతాలు కూడా పోలేకపోయింది. ఉమ్, ఓకే. ప్రయత్నాలు చేశారు కానీ అవకాశం రాలేదు. ప్రయత్నం అంటే ప్రయత్నం చేసిన మాట వాస్తవమే, ఉమ్, కానీ సహజం కాలే. ఓకే. ఆ పరిస్థితి అంటే నెట్టేయబడ్డం వెనక్కి. అంటే ఉమ్, ఉమ్, ఉమ్. ఆ ముందున్న వరుసలో నుంచి అటు వెనక్కి పోతే మళ్ళీ వెనక పోతూనే ఉన్నారు ఇక. తిరిగి చూసుకుంటే వెనకాల చాలా మంది ఉన్నారు. ఇదంతా మనకి అయ్యే పని కాదు, మన పొలిటికల్ లీడర్ కాదు, మనం కళాకారులు. ఎస్, ఎస్. మనం వచ్చిన పని మనం అనుకున్న పని చేసాం, ఉమ్, తెలంగాణ వచ్చింది. ఓకే. తర్వాత ఇప్పుడు ఏంది, మన సినిమా ఉమ్, ఉమ్, ఆ సినిమా వైపు ప్రయాణించాం. సినిమాలో ఒక 30-35 సినిమాల దాకా చేశాను. ఉమ్, అయితే ఆ క్రమంలో ఏంటంటే మీకు ఈ సందర్భంగా చెప్పాల్సింది ఏంటంటే, ఉమ్,
2014లో తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ పరిణామాలు జరుగుతున్నాయి, రాజకీయ పరిణామాలు. ఆ తర్వాత మెదక్లో సోనియా గాంధీ గారిని పిలిచి పెద్ద మీటింగ్ కృతజ్ఞత సభలాగా పెట్టారు. పెడితే దానికి ఒక పాట, ఒకటి కాదు 2-3 పాటలు చేసి, ఒక పాట మెయిన్ సోనియా గాంధీ గారిని చేశాం. చెప్పండి. అంటే కృతజ్ఞత, అంటే సోనియమ్మ మాకు తెలంగాణ ఇచ్చింది, ఇంతకంటే మనకి ఏం కావాలి ఇంకా. ఓకే. అప్పుడు అంటే పార్టీలు ఏమైనా కావచ్చు, మా తెలంగాణ మాకు ఇచ్చింది కదా అని ఆ కృతజ్ఞతతో ఒక పాట చేసి హిందీ తెలుగు పాఠం చేసి అర్థం కావడానికి హిందీలో చేసి మన ఇప్పుడు హెల్త్ మినిస్టర్ గారు దామోదర్ రాజనరసింహ నాకు బాగా దగ్గర, ఆయన ఆధ్వర్యంలో జయరాజన్న రాశాడు ఈ పాట. ఓకే. జయరాజన్న మేము కలిసి పోతే, అప్పుడు మెదక్ రమ్మంటే పోతే, అక్కడ మా కళ్ళ ముందే మేము, అంటే మనందరం పైకి ఎక్కాలి, ప్రోటోకాల్ రాదు, పైన 3-4 ఉన్నారు, మా కళ్ళ ముందు ఆమెకి హిందీ తెలుగు 2 సీడీ ఇచ్చాం. ఓకే. సీడీ ఇస్తే వాళ్ళ పిఏకి ఇచ్చింది, తర్వాత వినుంటారు అనుకుంటున్నాము. అప్పుడు ఏంటంటే ఆమె దిగిపోతుంటే, అంటే మీటింగ్ అంతా అయిపోయి దిగిపోతుంటే నేను పాడిన పాట తెలుగు వర్షన్ నేను పాడినా, హిందీ కారుణ్యతో పాడించాను, కారుణ్య సింగర్ అంతా పాడించాను. ఆ తెలుగు పాట వేస్తే ప్రజల నుంచి వచ్చిన రెస్పాన్స్ నా పక్క నీలాంటి మిత్రులు ఉంటారు కదా, నా భుజం తట్టి ఇంతకంటే ఏం కావాలి నీకు, అసలు వేవ్స్ అన్నమాట. దగాపడ్డ తెలంగాణ అప్పుడు ఎలాంటి రెస్పాన్స్ ఉందో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆ వేవ్స్ లో వెళ్తా ఉంటాయి, ఆ తరంగాలలో. అప్పుడు ఢిల్లీ నుంచి తెప్పించారు ఆ సౌండ్స్, కాదు అంటే తరంగాలలోకి వెళ్ళిపోతా ఉంటాయి, గాలిలోకి వెళ్ళిపోతా ఉంటాయి సౌండింగ్. అసలు అది చాలా అల్టిమేట్ ఉంది ఆ పాట. నిజంగా మొన్న ఫోన్ చేసి నాకు ఢిల్లీ నుంచి ఆ పాట పెట్టమంటే పెట్టా, ఢిల్లీలో వాళ్ళ గ్రూప్ లో పెడతాను, పల్లవి చరణం పాడండి. అమ్మ సోనియమ్మ మాయమ్మ సోనియమ్మ మా తెలంగాణ తల్లివి నీవమ్మ, అమ్మ సోనియమ్మ. అమ్మ సోనియమ్మ మాయమ్మ సోనియమ్మ మా తెలంగాణ తల్లివి నీవమ్మ, అమ్మ సోనియమ్మ. అమ్మ సోనియమ్మ మాయమ్మ సోనియమ్మ మా తెలంగాణ తల్లివి నీవమ్మ, అమ్మ సోనియమ్మ. మా అమర వీరుల ఆశా జ్యోతివి అమ్మ సోనియమ్మ, మా 60 ఏళ్ల పంటవు నీవే అమ్మ సోనియమ్మ, మా అమ్మ సోనియమ్మ. అమ్మ సోనియమ్మ మాయమ్మ సోనియమ్మ మా తెలంగాణ తల్లివి నీవమ్మ, అమ్మ సోనియమ్మ. మముగన్న తల్లివి నీవే, మా కంటి పాపవు నీవే, మా ఇంటి వెలుగువు నీవే, మా పంట చేనువు నీవే, మా చిలకల మెరిసే కుంకుమ నీవే అమ్మ సోనియమ్మ. మా చిలకల గుంపులు నీవేనమ్మ, అమ్మ సోనియమ్మ. మా బతుకమ్మ పండగ నీవే అమ్మ సోనియమ్మ, మా బతుకమ్మ పండగ నీవే అమ్మ సోనియమ్మ, మాయమ్మ సోనియమ్మ. అమ్మ సోనియమ్మ మాయమ్మ సోనియమ్మ మా తెలంగాణ తల్లివి నీవే అమ్మ సోనియమ్మ. మా 60 ఏళ్ల పంటవు నీవే అమ్మ సోనియమ్మ, మా 60 ఏళ్ల పంటవు నీవే అమ్మ సోనియమ్మ, మాయమ్మ సోనియమ్మ. నీ చూపులు పడితే నమ్మ మా చెరువులు నిండేనమ్మా, నీ అడుగులు పడితే నమ్మ మా నదులే పొంగేనమ్మా, మా చెల్లెల కొంగున మూటవు నువ్వే అమ్మ సోనియమ్మ, మా అమ్మల పసుపు కుంకుమ నీవే అమ్మ సోనియమ్మ, మా బొట్టు నీవే బోనము నువ్వే అమ్మ సోనియమ్మ, మా పట్టుదలకు ప్రాణం నువ్వే అమ్మ సోనియమ్మ, మాయమ్మ సోనియమ్మ. అమ్మ సోనియమ్మ మాయమ్మ సోనియమ్మ మా తెలంగాణ తల్లివి నీవమ్మ, అమ్మ సోనియమ్మ. మా అమర వీరుల ఆశా జ్యోతివి అమ్మ సోనియమ్మ, మా అమర వీరుల ఆశా జ్యోతివి అమ్మ సోనియమ్మ, మాయమ్మ సోనియమ్మ. అంటే అప్పుడు అమరవీరులను కూడా దీంట్లో కలపాలి, వాళ్ళు 1200 మంది అమరులైనందుకు ఈ పాటలో ఆమె వాళ్ళందరినీ చూసి చెలించి, అంటే ఆ
పరిస్థితులు ఉన్నా ఎవరున్నా ఇవ్వాల్సి వచ్చేదేమో తెలియదు, కానీ సోనియా గాంధీ గారు ఇవ్వటం అనేది గొప్ప వరం లాంటిది. కాబట్టి ఈ మన కాలోజీ టీవీ తరపు నుంచి నేను ఏంటంటే సోనియా అమ్మకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నా, కృతజ్ఞతలు. ఎందుకంటే నా తెలంగాణ 2014 జూన్ 2న బల్లెపల్లి మోహన్ సిచ్యువేషన్ ఏంటి? ఆవిర్భావ దినం, అదే రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఆ రోజు అంటే నేను ఆవిర్భావానికి నాకు పురస్కారం ఇవ్వాలని అప్లై చేసిన మాట వాస్తవం. ఓకే, అప్లై చేశాను, మంత్రి గారిని కలిశాను. సార్ నాకు అర్హత ఉంది, నాకు ఈ అవకాశం ఇవ్వండి అని చెప్పాను. కోదండరాం సార్ గురించి చెప్పాను. కోదండరాం సార్ నాకు బాగా దగ్గర, అంటే నన్ను బాగా గుర్తుపడతారు సార్. ఏంటంటే ఉద్యమంలో పనిచేసినప్పుడు ఆయనకు బాగా దగ్గరగా ఉన్నాడు. సినిమా ఇండస్ట్రీలో నన్ను ఇతను ఒకడు ఉన్నాడు ధైర్యంగా అనేది ఇప్పటికి కూడా నేనంటే చాలా అయిపోయాను సార్కి. మన సార్ కూడా చెప్పాను, సార్ ఇది మీరే సాక్ష్యం అన్నాడు. వస్తే సంతోషం, రాకపోయినా సంతోషం. రావాలని అయితే కాలోజీ టీవీ కోరుకుంటుంది. థ్యాంక్ యూ మోహన్ అన్న. ఇది మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ బల్లెపల్లి మోహన్ తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ రావడంలో తన యొక్క పాత్రను, కళాకారుల యొక్క పాత్రను చెప్తున్నటువంటి సందర్భాన్ని అయితే చూస్తా ఉన్నాం. వీక్షకులందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలతో కీప్ వాచింగ్ కాలోజీ టీవీ.